హే గాయ్స్, ఈరోజు మన ఛానల్లో సమోసా ఎలా తయారు చేయాలో చూద్దాం. సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చెప్తున్నాను. అందుకు మీరు ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి కానీ లేదంటే గోధుమ పిండి లేదా 1/2 కప్ మైదా 1/2 కప్ గోధుమ పిండి ఎలా అయినా తీసుకోండి. దానికి రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా వాము, 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డౌ లాగా మిక్స్ చేసుకొని దానిపైన లిడ్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ కవర్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనము సమోసా స్టఫింగ్ కోసము ఇలా పొటాటోని బాయిల్ చేసుకొని దాన్ని ఏదర్ మ్యాష్ చేసుకోండి లేదా వీడియోలో చూపిస్తున్నట్టు తురుముకోండి. మనకి ఇట్లా తురుముకోవడం వల్ల ఏంటంటే గడ్డలు లేకుండా పొటాటో మొత్తం ఈవెన్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే నేను తురుముకుంటున్నాను. ఇలా తురుముకున్నటువంటి ఈ పొటాటోలో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ అలానే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అన్ని స్పైస్ పౌడర్స్ యాడ్ చేసుకుందామండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక పించ్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేశాను. ఈ చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ కంపల్సరీ యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకొని మీ దగ్గర కొత్తిమీర, పుదీనా కూడా ఉంటే చాలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మన సమోసా మెయిన్ స్టెప్ అండి. పైన లేయర్ క్రిస్పీగా రావడానికి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి మైదా పిండిని ఈక్వల్ బాల్స్గా డివైడ్ చేసుకొని అందులో ఒక బాల్ తీసుకొని పొడి పిండిలో అద్దుకొని ఇలా పలచటి చపాతీలాగా రోల్ చేసుకోండి. కొంతమంది ఇలా రోల్ చేసుకున్న ఈ షీట్ని లైట్గా టోస్ట్ చేసి తర్వాత స్కేల్ యూస్ చేసి రెక్టాంగులర్ గాను స్క్వేర్ గాను కట్ చేసి తర్వాత సమోసాగా ఫోల్డ్ చేస్తూ ఉంటారు. నేనైతే మిమ్మల్ని అంత కన్ఫ్యూజ్ చేద్దాం అనుకోవట్లేదు. సో ఇలా థిన్గా రోల్ చేసుకున్నటువంటి ఈ చపాతీని హాఫ్గా కట్ చేసుకొని ఒక హాఫ్ తీసుకొని దాని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ని నేను వాటర్తో సీల్ చేస్తున్నానండి. ఇలా కోన్ లాగా రెడీ అయిన తర్వాత అందులోపల ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టి మళ్ళీ వాటర్ సహాయంతోనే నేను ఎడ్జెస్ని సీల్ చేస్తున్నాను. నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కన్నా ఒక 3-4 సమోసాలు నేను ప్రిపేర్ చేసిన క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. మీరు సింపుల్గా వీడియోని బాగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది. వీడియో ఫాలో అయిపోండి. చాలా ఈజీ మెథడ్ ఆఫ్ ఫోల్డింగ్ కదండి. హోప్ మీకు వీడియో క్లిప్పింగ్స్ అంతా చూసిన తర్వాత క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ సమోసాస్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని పైన లేయర్లో మెల్టెడ్ బటర్ కానీ లేదంటే గీ కానీ లేదంటే ఆయిల్ కానీ వీడియోలో చూపిస్తున్నట్టు అప్లై చేసి పెట్టుకోండి. ఈ సమోసాస్ని మీరు వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వీటిని ఒక జిప్ లాక్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 10 మినిట్స్ ముందు బయట పెట్టి తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని తినచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ చేసి పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళు వచ్చే ఒక 10 మినిట్స్ ముందు బయట పెట్టి వాళ్ళు వచ్చాక వేడివేడిగా వేసి ఇచ్చామనుకోండి, ఆహా. డీప్ ఫ్రై ప్రాసెస్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ బ్రీఫ్గా చెప్పేస్తాను. ఒక ప్యాన్ కానీ ఒక సాస్ బౌల్ కానీ తీసుకొని సమోసా మునిగేంత వరకు అయితే ఆయిల్ వేయాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్నటువంటి సమోసాని అట్ ఏ టైం 2 or 3 మాత్రమే యాడ్ చేసుకోండి. ఎక్కువ ఆయిల్లో డంప్ చేశారనుకోండి అది ఈవెన్గా కుక్ అవ్వదు సమోసాలన్నీ. సో అవి ఫ్రై అవ్వడానికి కొంచెం స్పేస్ ఉండేటట్లు చూసుకోండి. నేనైతే అట్ ఏ టైం 3 or 4 యాడ్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పైన లేయర్ క్రిస్పీగా అయ్యేంత వరకు అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేశాను. ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసి ఒక టిష్యూ పేపర్లో ఉన్న ప్లేట్లోకి తీసేసుకున్నాను. నెక్స్ట్ కొంతమంది ఇందులో ఫ్రైడ్ కరివేపాకు, గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తారు. ఒకవేళ మీరు గ్రీన్ చిల్లీ అలా ఫ్రై చేసుకొని సైడ్లో
సర్వ్ చేసుకొని తినాలి అనుకునే వాళ్ళు వాష్ చేసుకొని ఒక ఫోర్క్ సహాయంతో వీడియోలో చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీని వేడివేడి ఆయిల్లో వేయంగానే వెంటనే మూత అయితే క్లోజ్ చేసేయండి. లిడ్ క్లోజ్ చేయకపోతే మనకు అది పగిలి ఫేస్ మీద పడే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్త. కరివేపాకు అలానే ఈ గ్రీన్ చిల్లీ ఫ్రై చేసుకునే వాళ్ళు ఇలా లిడ్ పెట్టి 1 minute అలా వదిలేసారంటే ఫ్రై అయిపోతుంది. దాని తర్వాత ప్లేట్ తీసి అలా ఫ్రై అయినటువంటి ఆ గ్రీన్ చిల్లీ, కొంతమంది కరివేపాకు యాడ్ చేసుకుంటే కరివేపాకు కూడా తీసి సమోసాతో పాటు సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి. సో చూసారు కదండి, ఇది మన ఈజీ వే ఆఫ్ సమోసా మేకింగ్. మీరు ఒకవేళ ఇంట్లో ట్రై చేసినట్టు అయితే మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.